సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెల 17వ తారీఖు లగాయతు మార్చి 23వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారం ఉండేటువంటి గ్రహ సంపత్తిని పంచానన యోగము అంటారు జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా. మొత్తం 9 గ్రహాలు కూడా 5 రాశుల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితిని పంచానన యోగము అంటారు. ఈ పంచానన యోగము అనేటువంటిది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుంది? అందులో ముఖ్యంగా కుంభరాశి యందు కుజ శుక్ర శనేశ్వరులు, మీనరాశి యందు రవి బుధ రాహువులు, అలాగే మేషమందు గురుడు, మరీ ముఖ్యంగా కన్యారాశి యందు కేతువు, ఈ వారంలో చంద్రుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం ఈ రాశుల్లో సంచరించబోతూ ఉన్నారు. కాబట్టి ఈ పంచానన యోగం ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలని ఈ వారంలో ఇస్తుందో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ పంచానన యోగము ఈ వారంలో ప్రత్యేకమైనటువంటి శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నది. లాభస్థానమందు శనేశ్వరుడు, కుజుడు, అలాగే శుక్రగ్రహాల యొక్క కలయిక ఏదైతే ఉన్నదో ఇది అత్యంత శుభసూచితంగా మనం చెప్పవచ్చును. దీనిలో ముఖ్యంగా ఈ గ్రహ సంపత్తి వల్ల అటు ఆర్థికమైనటువంటి ప్రయోజనాలు ఈ వారంలో మేషరాశి వారికి చేకూరుతాయి. అనగా ఆర్థికంగా మిమ్మల్ని మీరు బలోపేతం చేసుకోవడానికి ఈ గ్రహ సంపత్తి మీకు చక్కగా ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే అనాలోచితమైనటువంటి చర్యలు చేయకుండా, ఆలోచన లేకుండా ఏ పని కూడా చేయనటువంటి పరిస్థితిని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది. అలాగే జీవితానికి ఒక రకమైనటువంటి భరోసాని కూడా ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది. అంతేకాక పై అధికారులతో ఉండేటువంటి సఖ్యతని పెంపొందిస్తూ, ప్రభుత్వ పరంగా మంచి ఉన్నతమైనటువంటి లక్ష్యాలను మీరు అధిరోహించడానికి అవకాశాలను కల్పిస్తూ, ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా సమయానుకూలంగా మీ చేతికి అందేటువంటి విధంగా ఈ గ్రహ సంపత్తి మంచి ఫలితాలని ఇస్తుంది. అంతేకాక భూపరమైనటువంటి లావాదేవీలు, అమ్మకాలు, కొనుగోలు, భూములు, ఇళ్ళు, స్థలాలు, రియల్ ఎస్టేట్ వీటికి సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిలో మంచి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఈ గ్రహ సంపత్తి ఇస్తుంది. అలాగే శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి విషయాలు, వివాహం కానీ సంతానానికి సంబంధించినటువంటి శుభ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చక్కగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు. అలాగే విదేశీయానానికి సంబంధించినటువంటి సంకల్పం నెరవేరేటువంటి వారంగా ఈ వారాన్ని మనం చెప్పవచ్చును. వ్యయస్థానంలో కూర్చొని ఉన్నటువంటి రవిగ్రహం కానీ, రాహువు కానీ, బుధుడు కానీ కొంత హడావిడి పెట్టేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ మేషరాశి వారు ఎక్కడా కూడా కంగారు పడకుండా ఈ వారం అన్ని పనులు కూడా సావకాశంగా నిదానంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందుల్ని చక్కగా తెలివితేటలతోటి అధిగమించగలుగుతారు. మరీ ముఖ్యంగా నూతన వస్తువులు, వాహనాలు, ఆభరణాలు లాంటివి కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడుతూ ఉన్నాయి. అంతేకాక ఈ గ్రహ సంపత్తి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలని సూచిస్తూ ఉన్నది. కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి, సంతానము వీరందరి యొక్క ఆయురారోగ్యాలు చక్కగా మెరుగుపడేటువంటి విధంగా ఈ గ్రహ సంపత్తి సూచన చేస్తూ ఉన్నది. వ్యాపార పరంగా మేషరాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే కొంత ఈ వారంలో మేషరాశి వారు ప్రత్యేకించి బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులకి ఈ గ్రహ సంపత్తి చాలా అత్యున్నతంగా ఉంటుంది. ముఖ్యంగా కుజుడు యోగిస్తూ ఉండడం వల్ల ఈ రాశి వారు ఎవరైనా పోటీ పరీక్షల్లో పాల్గొనేటువంటి వారికి ఈ గ్రహ సంపత్తి అత్యంత శుభదాయకంగా ఉంటుంది. రాశ్యాధిపతి కుజుడే అయి ఉన్నారు కాబట్టి. అలాగే ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ఈ గ్రహ సంపత్తి చాలా అత్యున్నతంగా ఉంటుంది. ఆరోగ్యాన్ని, ఉద్యోగాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి విధంగా మేషరాశి వారికి ఈ వారం ఉండబోతూ ఉన్నది. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి.